वर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్తే. ఇక్కడ మన ప్రకరణంలో ప్రభాకర్ గారు విషయాన్ని పట్టుకోలేకపోతున్నారు. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే నేనును ఒలవాలి, ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. ఈ నేనును ఎలా పట్టుకోవాలి అనే దానికి చూపిస్తున్నటువంటిది ఏంటంటే కూరగాయలు వంట చేసేటప్పుడు, అన్నం వండుకోవడానికి వరి ధాన్యం నుంచి పొట్టు తీసేయడం, కూరగాయల పొట్టు తీయడం, ఈ పొట్టు తీసేటువంటిది ఈ నేను అనే దానికి పొట్టు తీయాలి. ఈ పైన నేను అనేది అహంకారాన్ని ఒలవాలి. ఈ నేను అనేది అహంకారాన్ని ఒలిసిన తర్వాత ఇక ప్రభాకర్ గారి విషయానికి వస్తే శరీరానికి కావలసిన వ్యవస్థ చేయడం సరైనటువంటిది కాదు అని భగవంతుడు దృష్టాంతాన్ని ఏం చూపిస్తున్నాడంటే బడికి పోయే పిల్లలకు ఏర్పాట్లు, వాళ్ళను నిద్ర లేపడం, స్నానం చేయించ పనులు తోమించడం, మొహం కడిగించడం, స్నానం చేయించడం, ఈ మలము కాలకృత్యాలు తీర్పించడం, ఉతికిన బట్టలు వేయడం, టిఫిన్ చేసి తినబెట్టడం, వాళ్ళని సాగనంపడం. ఊరికి వెళ్ళేవారు వారి గురించి ఏర్పాట్లు, వాళ్ళ బట్టలు సర్దడం, అవన్నీ చేయడం. ఊరికి పోని రోజు ఉన్న వ్యక్తి ఆదివారం పూట బడికి పోనటువంటి ఈ రోజు బడికి పోయేటువంటి రోజు, ఊరికి పోయేటువంటి రోజు, ఊరికి పోనటువంటి రోజు ఏర్పాట్లు ఎవరికి జరుగుతున్నాయి? బడికి పోనటువంటి ఆదివారం రోజు, పండుగ రోజు, సెలవుల రోజు అదే పిల్లవాడు ఇంట్లో ఉంటున్నాడు. మరి అతనికి స్నానం చేయించడం జరగట్లేదు, నిద్ర లేపడం జరగట్లేదు, మొహం కడిగించడం జరగట్లేదు. అంటే జరుగుతుంది, కానీ ఆ రోజు జరిగేటువంటి హడావిడితో జరగట్లేదు. ఊరికి వెళ్ళేటువంటి వ్యక్తి, ఊరికి వెళ్ళనటువంటి రోజు అతని గురించి పట్టించుకోరు. అతను కూడా తన గురించి తాను ఏమీ తొందరపాటు ఏమి లేదు. అదే ఊరికి పోయే రోజైతే ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు పెట్టుకోవాలి, ఫలానా వస్తువు పెట్టావా అని చెప్పేసి అడిగి మరీ పెట్టించుకోవడం, ఈ రకంగా సర్దుకొని పోవడం. ఇది ఎవరి గురించి జరుగుతుంది? ఇది ఇక్కడ రావాలన్నట్టుగా ఇది ఆత్మ గురించి జరుగుతుంది. రోజు పడుకునేటప్పుడు, చనిపోయేటప్పుడు, రోజు పడుకునేటప్పుడు, చనిపోయేటప్పుడు, ఊరికే కూర్చుండేటప్పుడు, సంధి చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, కూర్చోవడమే కానీ కూర్చునే విధానం, ఊరికే కూర్చుండే పద్ధతి, సంధ్యోపాసనకు, ధ్యానానికి, యజ్ఞానికి కూర్చుండేటువంటి పద్ధతి, ఆ వ్యవస్థ చేసుకోవడం. ఇది ఎవరి గురించి జరుగుతున్నవి? ఆత్మ గురించి జరుగుతున్నది. బడికి వెళ్ళే పిల్లవాడు, బడి లేని రోజు, ఆదివారం కానీ సెలవు దినాల్లో కానీ, అదే బడికి వెళ్ళే రోజుల్లో పిల్లవాడు అతడే, తల్లిదండ్రులు వాళ్ళే. వ్యవస్థ ఎవరి గురించి జరుగుతుంది? అతని యొక్క ఉద్దేశం, ఆ పిల్లవాని యొక్క. మళ్ళీ ఇంకొకటి, ప్రభాకర్ గారు అయితే ముఖ్యంగా, మిగతా వారు ఈ వైపు దృష్టి పెట్టట్లేదు. నేను ఉన్నాను అని అనేటప్పుడు నా అమ్మ నాన్న ఉంటేనే నేనున్నాను అని అమ్మ నాన్ననే చూస్తున్నారు. కానీ అమ్మ నాన్న నేను ఇక్కడ ఈ ఇంటిలో ఉండడానికి, ఈ
ఇటువంటి ఇండ్లతోటి కూడుకున్నటువంటి కాలనీ, ఊరు, మండలము, జిల్లా, ఊరికి కాలనీకి వార్డు మెంబరు, కాలనీకి ఊరికి సర్పంచి, జిల్లా మండలానికి ఎమ్మెల్యే, జిల్లాకు కలెక్టరు, ప్రదేశానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీరున్నారా లేరా? అంటే భగవంతుని కూడా చూసేటువంటి దృష్టికోణం చూపిస్తున్నాడు భగవంతుడు. పట్టుకుంటున్నారా లేదా ప్రభాకర్ గారు? పట్టుకుంటున్నాం ఆచార్య. అందుకని భగవంతుడు కూడా నువ్వు ఎవరు అనేటువంటి శబ్దాన్ని సంబోధింపజేసి, ఈ తల్లిదండ్రి నేను ఉన్నాను అంటే మాలాంటి ఇంకెంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి శాసిస్తున్నటువంటి శాసకుడు అది పరమాత్మ. మన ఊరు లాంటి ఊర్లు, మండలాలు లాంటి మండలాలు, జిల్లాలు లాంటి జిల్లాలు, ప్రదేశాలు లాంటి ప్రదేశాలు, దేశాలు లాంటి దేశాలు, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు దూరం చూపిస్తున్నాడు కదా. మనం ఏంటంటే మన దగ్గరే చూస్తున్నాం. ఇక రోజు నేను అంటే పరమాత్మ అనే చెప్పేటువంటి విషయంలో ఈ నేనును గొలవడం, కూరగాయల పొట్టెట్లా తీస్తుంటాము, ఈ నేను అనే దాన్ని పై పొరను తీసేయడం. నేను అంటే అహంకారం. నేనంటే ఏంటో తెలుసా, నా గురించి తెలుసా, నన్ను ఏమనుకుంటున్నావు, ఇదంతా ఒలవాలి. ఇది ఒలిస్తే దీని అంతరార్థంలో ఉండేటువంటిది, లోపల ఉండేటువంటిది ఆత్మ. ఇప్పుడు నేను అంటే ఆత్మ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఎవరెవరైతే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారో, దంభం దర్పం ప్రదర్శిస్తున్నారో, గర్వాన్ని ప్రదర్శిస్తున్నారో, ఆ గర్వమే ఆత్మ అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకునేది అది. అందుకని నేను ఒలవడం రావాలి. అమ్మగారు, సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? అమ్మ నమస్తే. నేనును ఒలవాలి. నేనును ఒలిస్తేనే ఆత్మ పట్టుబడుతుంది. ఒలిసేటువంటి పొట్టు అహంకారం. మళ్ళీ నువ్వు అనేటువంటిది పట్టుకోలేకపోతున్నారు. నువ్వు అనేటువంటి దానికి నేను ఉండడానికి తల్లిదండ్రులు ఎట్లయితే ఉన్నారో అటువంటి నాలాంటి వాళ్ళు, నా తల్లిదండ్రులు లాంటి వారు ఇంటింటికి ఉన్నారు. కానీ ఆ ఇంటి యజమానులందరినీ, ఆ ఇల్లులన్నింటినీ, ఊర్లన్నింటినీ, మండలాలన్నింటినీ, జిల్లాలన్నింటినీ, ప్రదేశాలన్నింటినీ, దేశాలన్నింటినీ శాసించేటువంటి శాసకుడు ఒకడు ఉన్నారని చెప్పేసి, నేను ఇక్కడ ఉండడంతో పాటే నువ్వు కూడా గుర్తించబడుతున్నావు. మనది మిడిమిడి జ్ఞానం. జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి, తన వరకే చూసుకుంటాడు కాబట్టి, సంకుచిత భావంతో ఉంటాడు కాబట్టి, ఆ సంకుచిత భావమే ఇల్లు, సంకుచిత భావమే దేహము, సంకుచిత భావమే ఇల్లు, సంకుచిత భావమే కుటుంబము, సంకుచిత భావమే కాలనీ, సంకుచిత భావమే ఊరు, సంకుచిత భావమే మండలము, సంకుచిత భావమే జిల్లా, సంకుచిత భావమే ప్రదేశము, సంకుచిత భావమే దేశం. కూపమండూకం, బావిలోని కప్ప, ఆ బావి అనేటువంటిదే ఈ సంకుచిత వ్యవస్థ. ఈ ఇల్లును విడిచిపెట్టడం, ఆశ్రమ వ్యవస్థకు రావడం, సార్వజనికం అవ్వడం, ఇంట్లో ఉండడం, ఇల్లును పట్టుకోవడం, ఇల్లును వదిలిపెట్టడం. ఇప్పుడు చనిపోయిన ప్రతి ఇంట్లో ఈ యొక్క కొంతమంది 5వ రోజు, కొంతమంది 10వ రోజు, 13వ రోజు చేస్తుంటారు కదా. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఎముకలు తీసుకెళ్లి గంగలో కలపడం. గంగ అంటే ఏంటి? సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం, సంకుచిత భావం నుంచి. ఇదివరకైతే నాన్నకే సంతానము నేను, నాన్న యజమానిగా ఉండేవాడు. ఇప్పుడు ఆ యజమాని స్థానానికి నేను వచ్చాను. ఇక నేను అందరి వాడిని. ఇదివరకైతే నేను నాన్నవాడినే, ఆయన సంతానంగానే గుర్తించబడ్డాను. కానీ ఇప్పుడు నేను ఇంటికి యజమానిగా, నాన్నగారి బాధ్యతలు నేను స్వీకరిస్తున్నాను. సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం, ఇది ఆశ్రమ వ్యవస్థ.
పంచమహాభూతాల్లో ఉన్నప్పుడు సంకుచిత వ్యవస్థ, పంచమహాభూతాల గుండా ఆహారాది అన్న ఓషధుల స్థితికి వచ్చేది. ఇంకా పంచమహాభూతాల స్థితి నుంచి అన్న ఓషధుల స్థితి విశాల దృష్టికోణం. అన్న ఓషధుల స్థితి నుంచి పురుష శరీరానికి రావడం ఇంకా వికసితం. పురుష శరీరం నుండి స్త్రీ గర్భంలోకి రావడం ఇంకా చాలా దృష్టికోణం. ప్రభాకర్ మైక్ బంద్ చేయండి. తల్లి శరీరం నుండి శిశువుగా జన్మించడం ఇంకా విశాల దృష్టికోణం. ఈ యొక్క జన్మించిన తర్వాత బ్రతికినంత కాలం 4 వర్ణాశ్రమ ధర్మాలను, బాల్య, యవ్వన, ప్రౌఢ, వృద్ధాప్యం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వీటిలో వికసితమవుతుంది. విశాల దృష్టికోణానికి వెళ్ళడం. ఈ నేను అనేటువంటి దానికి సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణానికి రాజేయడం. మనల్ని తల్లిదండ్రులతో ముడిపెట్టడం అనేటువంటిది సంకుచిత భావం. గురువుతో ముడిపెట్టడం అనేటువంటిది తల్లిదండ్రులతో ముడిపెట్టడం, మనమే తల్లిదండ్రులం కావడం. గురువుతో ముడిపెట్టడం, శిష్య భావంలో ఉంచడం, మనమే గురువులుగా అవ్వడం. ఇది జరుగుతుందా లేదా ప్రభాకర్ గారు? జరుగుతుంది. అందుకని మనము విశాల దృష్టికోణానికి రావాలి, సంకుచిత స్థితి నుంచి. ఈ గంగలో కలపడం అనేటువంటిది దీని వెనుక ఉన్న రహస్యం ఇదే. మనమేమో అక్కడ పదార్థాన్ని చూస్తున్నాం, అది పదార్థం, అది అజ్ఞానం. ఎముకలను గంగలో కలపడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రవహిస్తున్నటువంటి గంగ ఆ వేగానికి ఆ ఎముకలు ఆ భూమి మీద ఉన్నటువంటి రాళ్లకు వాటికి అన్ని రాపిడి జరిగి ఎముకలు అరిగిపోతాయి, రాళ్లే అరిగిపోతాయి. బాలాజీ గారు గమనించారా? రాళ్ళు అరిగిపోయేది. బయట ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రవాహంలో ఉన్నట్టు, బయట ఉన్నటువంటి రాళ్ళు ప్రవాహంలో ఉన్నటువంటి రాళ్ళను చూడండి, ప్రవాహంలో ఉన్నటువంటివి నున్నగా ఉంటాయి. అదే ప్రవాహానికి బయట భూమిలో ఉన్నటువంటి, భూమి పైన ఉన్నటువంటి రాళ్ళేమో తీక్షణంగా, వాటి మొక్కలన్నీ కొసగా ఉంటాయి, కొచ్చగా ఉంటాయి. గమనించారా బాలాజీ గారు? అందుకని ఈ నదిలో ప్రవహించడం ద్వారా ఈ ఎముకల పొడి నీళ్ళలో కలుస్తుంది. దాంతో తాగేవారికి హాని చేస్తుంటది. కాబట్టి ఎముకలు నీళ్ళలో కలపడం అజ్ఞానం. అందుకని మనము ఈ నేను అనేదాన్ని పొట్టు విప్పడం. అహంకారం, దంభం, దర్పం, ఈ గర్వం, ఇవన్నీ అహంకారానికి వర్తిస్తాయి. ఆ అహంకారం లోపల ఉండేటువంటిదే నేను, ఆత్మ. మళ్ళీ నేను ఉండడానికి అమ్మ నాన్న ఉంటేనే నేను ఉంటానని మనం ఇంతవరకే చూస్తున్నాం. కానీ అమ్మ నాన్న, నేను, అమ్మ నాన్న లాంటి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఊరు, ఇట్లా అన్ని చూసుకుంటూ పోతుంటే శాసకులు, సర్పంచి, మండలాధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు, అక్కడ కూడా చూపిస్తున్నాడు కదా. మనమైతే ఇక్కడనే చూసుకున్నాం. అందు గురించి దేవుణ్ణి నేను అనేటువంటి స్థితిలో, అందుకని మునిగారు రోజు చెప్తున్నారు, సూటిగా రావాలి. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 1-2 మాటల్లో చెప్పేటప్పుడు ఇది పట్టుకోగలిగితే ఇక మనకు ఎదురే లేదన్నట్టుగా. ఇంకా మనం ఇదైతే శాబ్దిక అభ్యాసంలో, పూర్వాభ్యాసంలో ఉన్నాం. ఈ శాబ్దిక స్థితి నుంచి అనుభవంలోకి రావాలి అంటే సాధనమయంగా రావాలి. ఈ ఓం ప్రకాష్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో దాదాపు అనుభవాన్ని తీసుకొచ్చి ముందట పెడుతున్నాడు. భగవంతుడు తన సాక్షాత్కారం గురించి చెప్తున్నటువంటి దాంట్లో అనుభవాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు. ఈ కంప్యూటర్ ఇబ్బంది పెడుతుంది. నేను చేస్తాను, ఏదైనా గేయం పాడండి, లింక్ అవుతుంది. ఎముకలను నది ఒడ్డున పాతి పెట్టాలి అంటే కానీ అందులో కలపదు. పొలంలో కానీ పాతి పెట్టాలి.
విశ్వమ్మ గారు ఆ పూజనీయ ప్రభువు పాడుతూ పెట్టండి. అది ప్రసంగం కాదు, కాకపోతే అందరికీ తెలియాలి కదా. ఈ కాకులకు కూడా మనం పెట్టకూడదు కదా అండి, మనం చనిపోయిన తర్వాత పెట్టాలి, అది అప్పుడు కూడా పెట్టకూడదు. అది బలివైశ్యదేవ యజ్ఞానికి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు వస్తుంది కానీ పెట్టవలసిన అవసరం కూడా లేదన్న, పెట్టాలి. కంప్యూటర్ ఆగిపోతుంది. ఓం నమస్తే. అప్పటి వరకు వేరే వాళ్ళని తీసుకోమని దయచేసి. వాడతానే పూజనీయ ప్రపంచం తీసుకోండి అమ్మగారు. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. ప్రభో మానసిక బలమీయుము, వేదముల ఆదేశములను సత్యమును పాలించుము. హర్షముతో హోమము చేయుచు శోకమును తరియింతుము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. హర్షముతో హోమము చేయుచు శోకమును పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థమై. ధర్మ మార్గమునందు నడుపుచు నొసగు పరమానందము. పూజనీయ ప్రబోధయతు మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. భక్తి శ్రద్ధలతో నిత్యమము యజ్ఞయాదులను నరింతుము. రోగ పీడిత విశ్వ సంతాపములను నిర్మూలింతుము. పూజనీయ ప్రబోధయతు మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. పాప అత్యాచారముల దుర్భావముల తొలగింపుము. యజ్ఞముతో నర నారీ మణుల కోరికలు నెరవేర్పుము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. ప్రాణకోటికి లాభకారి ఈ పవిత్రమగు హవనము, వాయు జలముల శుద్ధి చేయుచ నిత్య దివ్య సుగంధము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. స్వార్థ భావము నణిచి మాలో ప్రేమ భావము పెంచుము. ఇదన్నమం అనుపదమునకు సార్థకము కలిగింపుము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. నేదు ధ్యానములోన మునిగి వందనములర్పింతుము. దేవదేవ సుజన బాంధవ నీవే మా ఆధారము, నీవే మా ఆధారము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము. ప్రభో మానసిక బలమీయుము. ధన్యవాదాలు. ओम आचार्य, हाँ जी बोलिए.
मैं एक गाना गाऊं? वो समय हो गया, वो थोड़ा प्रारंभ करते। हाँ ठीक है। दी ठीक है, आप प्रवचन कीजिए। నేను నువ్వు, నేను నువ్వు. ఈ సందర్భానికి సందర్భోచితంగా ఉన్నటువంటి పాట, అది మీ ఇష్టం, పాడమంటే నేను మాత్రం లేకపోతే నువ్వు అనేటువంటి ఈ రహస్యాన్ని చూసుకున్నట్టయితే లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. బృహదారణ్యక ఉపనిషత్తు ఈ యొక్క 18 అయిపోయింది, 19 సంపుటాన్ని చూడండి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 5వ బ్రాహ్మణం చివరి దశ. ఇదం వై తన్మధు దధ్యంగథర్వణో అశ్విభ్యాం ఉవాచ తదేతద్ ఋషిః పశ్యన్ అవోచద్ రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే రూపం రూపం ప్రతిరూపో బభూవ అనేటువంటిది ఏ రూపంలో ఉన్నను, పశు పక్షి క్రిమి కీటకాల ఏ రూపంలోనూ ఉన్నను, ఈ రూపాలన్నీ జీవాత్మయే. ఈ రూపాలన్నీ జీవాత్మయే. రూపొందించేవాడు భగవంతుడు. రూపాలు జీవాత్మ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు సూక్ష్మాతి సూక్ష్మం, పరికరాలకు కూడా పట్టుబడినటువంటి సూక్ష్మ రూపం, విశాలాతి విశాలం, అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఇమర్చుకున్నటువంటి రూపం. ఈ రూపాలన్నీ జీవాత్మవే. అంటే దీనివల్ల నిన్నటి ప్రకరణంలో తెలుసుకున్నది ఏంటంటే అవతారాలు లేవు అనేటువంటివి, ఈ మత సంప్రదాయాలు అనేటువంటివి ఈ మొహం మార్చుకోవడం, ఈ యొక్క అవతారాలు లేకపోవడం. అవతారాలు ఎవరు అవతరించాలి అని అంటే భగవంతుడు మనలో చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం, మనకు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం ఏకదేశీయులే. బడిలో లేరు పిల్లలు, అందుకే బడికి. గర్భంలో జీవాత్మలు లేవు కాబట్టి గర్భధానములు శుక్రకణముగా రావడం. గర్భము బయట శిశువులు సంతానం లేరు కాబట్టి గర్భం నుంచి శిశువుగా బయటకు రావడం. మోక్షంలో లేరు కాబట్టి మోక్షానికి వెళ్ళడం. పునర్జన్మ కోసం ఈ యొక్క కుంటి గుడ్డి మూగ ఈ యొక్క స్త్రీ పురుష నపుంసక భేదాలను చూపించడానికి పునర్జన్మ కోసం అనిపోవడం, చనిపోవడం, లేని చోటికి వెళ్ళడం జరుగుతుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, అనువనున ఉన్నాడు కాబట్టి అవతారం అనేటువంటిది అజ్ఞానం. ఆ అజ్ఞానం అనేటువంటిది ఏంటంటే అవతారం, అవతరించడం అనేటువంటిది ఎవరికి చూపిస్తున్నారు అంటే దేహముకు, దేహ అవయవాలకు. దేవుడు మాత్రం ఆత్మ. అందుకే ఈ అవతారాల ద్వారా, అవతరించినటువంటి వాళ్ళ ద్వారా, అవతారాల ద్వారా వాళ్ళకు మొక్కుకునేటప్పుడు, వాళ్ళకు పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం, గుడిలోకి వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర, చర్చిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన మందిరంలో, మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసేటప్పుడు, చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం, గురుద్వారాలో కీర్తన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం. ఈ కళ్ళు మూసుకోవడం ద్వారా ఏంటంటే ఇదంతా అజ్ఞానము. ఈ మూసుకునే కళ్ళ ద్వారా అందరిని ఒక్కతాటికి తెస్తున్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు అందరికీ ఒక్కడే. అతడు అవతరించడు, అతడు నిరాకారుడు, అతడు ఆత్మవాడు, దేహము వాడు కాదు, కళ్ళవాడు కాదు. ఈ దేహము, ఈ కళ్ళు, ఈ దేహంతో నశించడం,
ఇక దేహం చనిపోయేటప్పుడు దేహం నశిస్తుంది. ఈ దీని ప్రకరణంలో ఇన్ని దాన్ని మర్చిపోతున్నారు అందరూ. నేను గురించి చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు, అది నీ గురించి చెప్తున్నారు, ఆత్మ గురించి చెప్తున్నారు, పరమాత్మ గురించి చెప్తున్నారు, కానీ దాన్ని మర్చిపోతున్నారు. చూడండి, దాన్ని పట్టుకోవడం చాలా అవసరం. ఏంటంటే అసఫలమైన జీవితంలో పునర్జన్మ కోసం చనిపోవడం, చనిపోయేటువంటి స్థితిలోనైనా, జీవన్ముక్తిని పొందేటువంటి స్థితిలోనైనా ఆ చనిపోయేది అనుకుంటూ పోయేటువంటిది నేనే, మరియు మోక్షానికి వెళ్ళేది నేనే. కానీ అంత్యక్రియలు దాన్ని పట్టుకోవాలి కదా. ఆ అంత్యక్రియలు దానికి జరుగుతున్నాయి. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే యాత్రికులు దిగిపోయిన తర్వాత వాహనాన్ని పార్కింగ్ చేయడం, డిపోలకు పంపించడం, పంచమహాభూతాల్లో విలీనం చేయడం. పట్టుకుంటున్నారా బాలాజీ గారు, ప్రభాకర్ గారు? దానిని ఎప్పటి వరకు అయితే మనం పట్టుకోలేమో ఈ నేను అనేటువంటిది పరిపూర్ణం కాదు, అసంపూర్ణంగా ఉండిపోతుంది. ఈ నేను ఒలవడం అనేది మనం ఇంతవరకు చాలా చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడండి. మీరు ఈ యొక్క ఎపిసోడ్లను చూస్తలేనట్టుగా ఉన్నారు, అందుకే రోజు చేసిన పొరపాట్లు అవే చేస్తున్నారు. ముందుకు పోవాలి మనం. ఇక ఇదం వై తన్మధు. ఇక ఇక్కడ ఇవాళ ప్రకరణంలో ఈ 5వ బ్రాహ్మణం చివరిలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ ప్రేమమయం 5వ బ్రాహ్మణంలో ప్రేమ, ఆప్యాయత, మమకారం వీటన్నింటి ద్వారా శ్రద్ధ, భక్తి, విశ్వాసం, నమ్మకం ఆ రూపకంగా తీసుకొచ్చి ఒక ప్రకరణాన్ని, బ్రాహ్మణాన్ని ముగిస్తున్నాడు. చూడండి, ఇదం వై తన్మధు. ఈ మధు అంటే ప్రియము. దధ్యంగ్ అథర్వణ. ఈ యొక్క దధ్యంగ్ అథర్వణ ఋషి అశ్విభ్యాము వాచ, అశ్విని కుమారులకు చెప్తున్నటువంటిది ఈ యొక్క ప్రకృతి యొక్క రహస్యం. ఈ అశ్విని కుమారులు ఎవరు అంటే వైద్యులు, చికిత్స చేసేటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ప్రకృతి యొక్క రహస్యం, వనమూలికల యొక్క గుణధర్మాలను తెలుసుకోవడం ఒకటి, రోగుల యొక్క రోగాలను తెలుసుకోవడం ఇంకొకటి. ఆ రోగానికి ఈ వృక్ష వనస్పతులలో, ప్రకృతిలో ఏ పదార్థం ఉంది, ఏది దాన్ని ఆ రోగాన్ని నిర్మూలించగలుగుతుంది, దానికి సరి అయినటువంటి చికిత్స ఏది అనేటువంటిది ఈ యొక్క దధ్యంగథర్వణ ఋషి అశ్విభ్యాం వాచ, అశ్విని కుమారులకు చెప్తున్నాడు. తదేదత్ ఋషి, అది ఏ రకంగానంటే ఋషి పశ్యన్ అవోచత్. ఇక్కడ ప్రకృతిలో రూపాన్ని చూస్తున్నాడు, కనబడే వృక్ష వనస్పతి రూపాన్ని చూస్తున్నాడు, ఆ వృక్ష వనస్పతి రూపంలోని గుణధర్మాన్ని చూస్తున్నాడు. ఇక్కడ బలహీనపడుతున్నటువంటి, చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి రోగిని చూస్తున్నాడు, అతని రోగాన్ని చూస్తున్నాడు. ఆ రోగం దేనికైతే విరుగుడో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దీని ఔషధుల యొక్క గుణధర్మాన్ని చూస్తున్నాడు. కాబట్టి దీనిని దానికి ఒకదానికి ఒకటి ఇది చూసిన తర్వాత అప్పుడే చికిత్స చేయడం జరుగుతుంటది. ఆ చూసేటువంటి వైవిధ్యంలో చెప్తున్నాడు ఏంటంటే రూపం ప్రతిరూపో బభూవా. ఈ ప్రకృతిలో ఉండేటువంటి రసతత్వం, రసభస్మాలు, రసతత్వం, ఆకృతి రూపం. ఇప్పుడు మిరపకాయది కారం, ఉప్పుది ఈ యొక్క ఉప్పు తత్వం, పంచదార తీపి తత్వం, చేదుది కాకరకాయది చేదు తత్వం, మరియు నిమ్మకాయ, ఉసిరికాయది, చింతపండుది పులుపు తత్వం. ఈ రకంగా కనబడే రూపం ఒకటి, గుణధర్మం ఇంకొకటి. ఇక్కడ బలహీనపడుతున్నాడు, కుంటుతున్నాడు అంటే ఆ నొప్పికి చికిత్స ఎవరు చేయరు, బాధకు చికిత్స ఎవరు చేయరు, అది గుర్తుపెట్టుకోండి. చికిత్స జరుగుతుంది దేనికి అని అంటే క్షతవిక్షతమైనటువంటి దేహానికి,
క్షతవిక్షతమైనటువంటి అంగభంగమైనటువంటి ఆ భంగమైనటువంటి మాంస కణాలకు చికిత్స జరుగుతుంది. మా యొక్క ఈ యొక్క రక్తం యొక్క వికృతికి చికిత్స జరుగుతుంది. రక్తం శుద్ధి కాకపోతే రక్తంతో ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నదానికి దానికి చికిత్స చేస్తుంది. రాళ్ళు ఎందుకు పుడుతున్నాయి అన్నదానికి చికిత్స. ఇక్కడ చికిత్స 2 రకాలుగా ఉంటుంటది. ఈ యొక్క గాయం లక్షణాలను నిర్మూలిస్తూ ఆ లక్షణాలు దేని వల్లనైతే పుడుతున్నాయో అవి పుట్టకుండా ఆపి ఈ లక్షణాలను రూపుమాపడం. కనిపిస్తుందా? తల నొప్పికి మందు పెట్టడం, ఆ నొప్పి ఎందుకు వస్తుందో దానికి చికిత్స చేయడం. ఏ కారణం చేత నొప్పి వస్తుందో అది నొప్పి చెప్పడం. ఇక్కడ ఆశ్రమంలో కృష్ణయ్య గౌడ అని చెప్పేసి ఒక రిటైర్మెంట్ టీచర్ ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, నేను ఇదివరకు అయితే 2 గ్లాసులు తాగడమే మహా ఎక్కువ అవుతుంది, కానీ ఇప్పుడైతే 5, 6 దాదాపు 9, 10 గ్లాసుల వరకు తాగుతున్నాను రోజు నీళ్లు. అయినా మలం చాలా గట్టిగా వస్తుంది అంటున్నాడు. కారణం ఏంటి? ఇది అందరి సమస్యనే కదా. సమస్య ఏంటి? మైక్ బంద్ చేసుకొని మాట్లాడుతున్నారు అమ్మగారు. ఆ దివ్య శ్రోత్రాలు ఇంకా రాలేదు. ఒకప్పుడు ఇప్పుడు సాల్వ్ అవుతుంది. ఆగవమ్మా, మీరు తొందరపడుతుంటారు. చెప్పాల్సిందోటి ఇంకోటి చెప్తున్నారు. ఈ మలం గట్టిగా అవుతుంది ఏమంటారు? శరీరంలో వేడి ఎక్కువ పెరిగి అది వేడి వల్ల ఆ మలం అనేటువంటిది గట్టిగా అవుతుంది. వారు ఏమంటున్నారు, రోజు విసర్జన అవుతుంది కానీ తృప్తి లేదు. అంటే పొట్ట పూర్తిగా శుద్ధి అవుతలేదు. అంటే ఆ వేడి దేని వల్ల అవుతుంది? ఒకటి మందులు వేసుకుంటారు, మందుల వల్ల. మళ్ళీ వండిన వంటకు అతిరిక్తంగా మిరపకాయలు కావాలి, పచ్చళ్ళు కావాలి, కారం కావాలి కదా. మరి ఆ వేడి ఎక్కడ పోతుంది? కారం అది కూడా మళ్ళీ పొట్టలోకి పోవాలి కదా. మందులది వేడి అక్కడికే పోవాలి, కూరల కారం అక్కడికే పోవాలి. ఈ మందుల వేడిని కూరలో ఉండేటువంటి కారానికి వారు తాగే నీళ్ళు సరిపోతలేదు అనేది అభిప్రాయం. పట్టుకుంటున్నారా? ఎవరు మాట్లాడారు ఏంటి? ఎట్లా చేస్తున్నారు? అందరూ ఒకేసారి మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇది అవసరమేనా ప్రసంగానుసారంగా? చాలా అవసరం ఆచార్య. అందుగురించి ఈ వేడి ఎందుకోసం వస్తుంది? ఉక్కపోత ఎందుకు వస్తుంది అంటే నీటి శాతం తక్కువైంది శరీరంలో, విసర్జన కావట్లేదు. అంటే నీరు సరిపోలేదు. ఒకటేమో భోజనం చేయకపోతే రాదు, ఇంకొకటి నీరు సరిపోకపోతే రాదు. భోజనము నీరు ఉన్నా కూడా అదేంటంటే ఇప్పుడు ఈ బిస్కెట్లు అవి తింటుంటారు కదా, ఆ బిస్కెట్లతోటి ఈ యొక్క మలం అనేటువంటి పేగుల్లోకి అంటుకుపోతుంటది, మైదా పిండి కదా. అందు గురించి మనము ఈ యొక్క నీళ్లు గారుతుంటే ఆ సిమెంట్ ట్యాంకులో సిమెంట్ వేసి ప్లాస్టర్ చేసినట్టుగా పేగులకు అంటుకపోతుంటది. కాబట్టి బిస్కెట్ల ద్వారా ఆ ప్రమాదం ఉంటుంది. అందుగురించి భగవంతుడు మనకు తినిపిస్తున్నటువంటిది ఏంటంటే పీచు పదార్థం, కూరగాయలు, అన్నంతో పాటు కూరగాయలు తినిపిస్తున్నాడు. అందుగురించి ఈ ఫైబర్ మాత్ర అనేటువంటిది మన శరీరానికి అవసరం. దాంతో ఆ పీచు అనేటువంటి ఇప్పుడు మనం అంట్లు కడిగేటప్పుడు పీసు పెట్టి రుద్దితేనే ఆ యొక్క అంట్లు అనేటువంటి శుద్ధమవుతున్నట్టుగా చూపిస్తున్నది. మన ఈ కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా మన పేగుల్లోంచి దాన్ని కడిగి తీసుకొని బయటకు రావడం, ఇది శుద్ధి చేయడం. అందుగురించి నీటి శాతం తక్కువైతేనే ఈ యొక్క వికారం వస్తుంటది, పొట్ట శుద్ధి కాకపోవడం అనేటువంటిది. ప్రభాకర్ గారు చెప్పండి. చెప్పేది మరి మైక్ ఆన్ లో పెడుతున్నారు. అది రూపం ప్రతిరూపం. ఈ రూపమైనా సరే ప్రకృతిలో ఈ యొక్క వృక్ష వనస్పతి అల్లం, వెల్లుల్లి, వరి, గోధుమ, అరటి ఇదొక రూపం. ఇక్కడ కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఈ యొక్క మూత్రం సరిగా రాకపోవడం, బీపీ పెరగడం ఇక్కడ ఒకటి. ఈ రూపాన్ని రూపం ప్రతిరూపో బభూవ. తదస్య రూపం ప్రతిచక్షణాయ. ఈ యొక్క రూపాన్ని చూసినప్పుడు
ఆ యొక్క రోగాన్ని గుర్తుపట్టినప్పుడు, ఆ ప్రకృతిని చదివినప్పుడు, తద్వారా ఈ యొక్క చికిత్స అనేటువంటిది జరుగుతుంటాయి. ఇంద్రో మాయాభి పురురూపో ఈయతే యుక్తాహ్యస్య హరయః శతాదశేతి. ఇంద్రుడు మాయాభి, ఈ యొక్క వీటన్నిటి రూపం లోపల వృక్ష వనస్పతి ఈ పదార్థ గుణధర్మాల్లో ఉన్నది జీవుడే. ఇక్కడ వ్యక్తి రూపంలో ఆ రోగము యొక్క బాధను అనుభవిస్తున్నది ఎవరు? మాట్లాడరేంటి స్వామి, ఎట్లా ఉన్నారు ఏంటిది? ఆత్మ అనుభవిస్తుంది. ఈ యొక్క అన్నము ద్వారా, అన్నరసం ద్వారా శరీరంలోకి తీసుకునేటువంటిది జీవాత్మనే. ఆకలితో అలమటిస్తున్నటువంటిది జీవాత్మనే. అర్థమవుతుందా? అవును. ఈ యొక్క ఈ ఇంద్రుడు మాయల ద్వారా అంటే తన కర్మ కనిపిస్తుంటదా? ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పిల్లవాడు ఏడ్చేది మనకు కనిపిస్తుంది, కానీ అతడు ప్లగ్ లో వేలు పెట్టేటువంటిది ఆ చీమలను పట్టుకోవడానికి పోయి అక్కడ వాళ్ళని పట్టుకుంటే అది కరిసేది మనకు కనపడుతుందా? దాన్ని చూస్తేనే కనపడుతుంది. కానీ పరిణామం ఏంటంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరు మాట్లాడారు ఏమిటి? అవునండి. ఆ ఏడ్చేటువంటి కారణం కనబడుతుంది, కానీ ఎందుకు, ఏ కారణం చేత ఏడుస్తున్నాడు అనేటువంటిది మనం పసిగట్టాలి. తెలియదు. అదే ఆ తెలియకపోవడమే మాయ. ఈ స్త్రీత్వమే ఎందుకు, పురుషత్వమే ఎందుకు, నపుంసకత్వమే ఎందుకు, పశుత్వమే ఎందుకు, పక్షిత్వమే ఎందుకు, ఈ క్రిమి కీటకాల తత్వమే ఎందుకు, ఏ కారణం చేత ఈ రూపాలలో కనిపిస్తున్నాడు జీవుడు అంటే కర్మఫలం. ఆ కర్మఫలం అనేటువంటిది కనబడదు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కనిపిస్తుంటది, పోలీసులు తప్పు చేసిన వారిని పట్టుకపోవడం కనిపిస్తుంటది, కోర్టులో విచారించడం కనిపిస్తుంటది, శిక్ష వేయడం కనిపిస్తుంటుంటది. కానీ అతడు ఏ కారణం చేతనైతే పోలీసులకు పట్టుబడ్డాడో అది కనపడదు మనకు. ఏ కారణం చేతనైతే కోర్టులో శిక్ష వేయబడుతుందో ఆ కారణం మనకు కనిపించదు. ఏ కారణం చేతనైతే అతనికి ఉరి శిక్ష వేయబడుతుంటదో, ఏ కారణం చేతనైతే అతనికి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయబడుతుంటదో, ఏ కారణం చేతనైతే పరీక్షలో వారిని డిబార్ చేయబడుతుంటదో, ఆ డిబార్ చేసేటువంటిది, సస్పెండ్ చేసేటువంటిదే మనకు కనబడుతుంటది. కానీ అతడు చేస్తున్న పొరపాటు అది అతనికే వర్తిస్తుంటది. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. పట్టుకుంటున్నారా? కారణం కనపడదు కానీ కార్యము తెలుస్తుంది. కార్యం కనిపిస్తుంది, వర్తమాన స్థితి కనిపిస్తుంది. కానీ ఈ వర్తమాన స్థితిలో మనం ఇలా ఎందుకున్నాం? ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే, దాదాపు 10-12 మంది ఈ వయసులో కనిపిస్తున్నారు. ఈ వయసులోకి ఎప్పుడు వచ్చారు? ఎవరు తీసుకొస్తున్నారు? మన కనిపించదు అది. పరమేశ్వరుడే తీసుకొస్తున్నారు కానీ కనిపించదు అది. ఏంటంటే ఈ యొక్క కర్మఫలం మనల్ని ఈ అవస్థల నుంచి ఈ రకంగా తీసుకొచ్చి చూపించడం, ఇదంతా వ్యవస్థ చేస్తున్నటువంటిది పరమేశ్వరుడు. ఈ వ్యవస్థలో అనువనువున అన్నరసంలోను, శుక్రకణములోను, పిండములోను, శిశువుగాను, బాల్యంలోను, యవ్వనంలోను, ప్రౌఢావస్థలోను, వృద్ధాప్యంలోను, ఈ యొక్క చావు బ్రతుకుల స్థితిలోను ఎవరున్నారు? ఎవరివి? జీవాత్మనే అంతే. చేసేది ఎవరైనా జీవాత్మనేనా? పరమాత్మ శాసించాలి. మన వయసు వచ్చిన తర్వాత శక్తి ఉండదు కదా. ఆ శక్తి అమ్మగారు, శక్తిలో చిరుబురులాడేది ఎవరు? శక్తిహీనంగా తినడానికి తిండి లేక పన్నుడిపోయినటువంటి జీవగంజి కూడా అసలు మింగలేనటువంటి స్థితిలో ఉన్నది ఎవరు? ఇప్పుడు మీ ప్రశ్న సమాధానం మీరే చెప్తున్నారు చూడండి.
అందుకని అన్ని అవస్థలలో జీవునికే చూపిస్తున్నాడు భగవంతుడు. అందుకని ఈ రూప ప్రతిరూపం అనేటువంటి ప్రతి ఒక్క అవస్థలో జీవుడు ఉన్నాడు. ఈ యొక్క జీవునికి ఈ వ్యవస్థ చేసిన వాడు పరమేశ్వరుడు. చూసేవారికి బాధ ఎక్కువనా, అనుభవించే వారికి బాధ ఎక్కువనా? అనుభవించే వారికి అనుభవించేవారు. అందుకే జీవాత్మకి నేను పరమేశ్వరుడు. కానీ అక్కడ ఇంకొక చోట చూసేవారు కూడా ఏడుస్తున్నారు. ఏమంటారు? ఆత్మీయత. కూతురు ప్రసవ వేదన పడుతుంటే తల్లి ఏడుస్తుంటుంది. వాళ్ళ బాధ పడలేక అసలు వాళ్ళ బాధపడలేక వాళ్ళు ఏమన్నా అంటున్నారా? ఏమన్నారు మనం చూడడం కదా. భావం ఒకరికొకరికి ఆత్మీయ భావం ఉండడం. పిల్లలను కొడుతుంటే తల్లిదండ్రులు బాధపడడం, ఈ పోలీసు వాళ్ళు జైలు వాళ్ళు ఉరి శిక్ష తీసేది వారినైతే వీరు ఏడవడం. ఆత్మీయ భావం పరమేశ్వరం ద్వారా మనకు వస్తుంది కదండి. సహృదయత భావం, ఆత్మీయ భావము అన్నప్పుడు ఇప్పుడు క్రాంతికారులు వాళ్ళ బలిదానం చేసింది మన కోసం, కానీ వారిని గురితీస్తున్నప్పుడు మనం ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం. దయానంద సరస్వతికి విషం ఇచ్చారంటే, శంకరాచార్యకి విషం ఇచ్చారు అని అంటే, వారిని యేసు ప్రభువును శిలువ మీద మేకలతో కొట్టి చంపారంటే, అది వారు బలిదానం మన కోసం చేశారు. కానీ వాళ్ళ వంశంలో మనం పుట్టలేదు కదా, వాళ్ళకి మనం ఆత్మీయులం కాదు కదా. తన్మయత్వ భావం, సహృదయత అంటారు దీన్ని. బాలగారు పట్టుకుంటున్నారా? అందుకని ఈ రూపం ప్రతిరూప బభువ, ఈ దధ్యంగ అథర్వణ ఋషి అశ్విని కుమారులకు చెప్పింది ఏంటంటే, వైద్యం నేర్పించేది. ఓంప్రకాష్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ పట్టుకోవడం లేదు. నాడి చూడడం, ఎన్నిసార్లు అభ్యాసం చేసినా చేయించినప్పుడు చేయి పట్టుకుంటారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. అభ్యాసం చేస్తున్నారా లేదా? అంతా మర్చిపోయారు. అది ఇంద్రో మాయాభి, ఈ మాయా అనేటువంటిది కారణం కర్మఫలం. ఈ కారణం కర్మఫలం అంటే ఇదే కనపడినప్పుడు వీటన్నింటిని వ్యవస్థ చేసేవాడు ఎలా కనపడాలి? కనపడేవాళ్ళు చేయలేరు కదా ఆచార్యజీ. మన స్వామి ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, మనం యాత్ర చేయాలంటే బస్ స్టాండ్కి పోతాం, రైల్వే స్టేషన్ పోతాం, ఆశ్రయానికి పోతుంటాము, అది ఏమంటారు బందర్ పోర్టులకు పోతుంటాము, పడవ దాన్ని ఏమంటారు, పోర్టే అంటారు కదా, బందర్. అక్కడికి పోతుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే, ఏ ఊరికి ఏ దేశానికి వెళ్ళేటువంటి విమానం, ఏ ఊరికి ఏ జిల్లాకు వెళ్ళేటువంటిది ఆ రైలు, ఆ బస్సులు వస్తుంటాయి. ఆ బస్ స్టాండ్కు, రైల్వే స్టేషన్కు, విమానాశ్రయానికి చేరుకోవడం మన వంతు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన వారు అక్కడికి వెళ్తారట. కానీ ఈ వ్యవస్థ చేసినటువంటి ప్రభుత్వము, ఆ రవాణా శాఖ మంత్రికి అనిపిస్తాడా ఎప్పుడైనా? ఎవరి ఉద్దేశం, ఎవరు ఏ ఊరికి వెళ్ళాలి అనేటువంటిది అది వారికే పరిమితమా, లేదంటే వచ్చిన వాళ్ళంతా అది ప్రతి ఒక్కరికి, అయ్యా నేను ఢిల్లీకి పోతున్నాను, నేను అమెరికా పోతున్నాను నేను చెప్పిపోతారా వచ్చినటువంటి వాళ్ళందరికీ? బస్ స్టాండ్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ చెప్తారా మీరు? మీకు ఎవరైనా చెప్పారా? చెప్పరు అట్లా. అది ఎవరి ఉద్దేశం వారు, ఎవరి కర్మఫలం వారు. ఈ 84 లక్షల జన్మలలో వచ్చినటువంటి జీవాత్మ ఎవరి కర్మఫలం వారికి. ఈ ఆత్మలకు ఈ యొక్క శారీరక వ్యవస్థ కల్పిస్తున్నటువంటి ఈ ఒక శారీరక వ్యవస్థ ప్రకారం ఇంకోటి ఏంటంటే, ప్రభాకర్ గారు వాళ్ళు అన్నటువంటి దానికి, భోజనము తల్లి ఎవరికి తినిపిస్తున్నది? మనం భోజనం తింటున్నటువంటిది, తినేటప్పుడు మాత్రం ఆకలిస్తున్నప్పుడు నేను ఎటు పోతున్నావు అంటే అన్నం తినేస్తాను అంటుంటారు.
అది తినేటప్పుడు నేను అన్నం తింటున్నానంట, కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది. మరి తినేదెవరు, తినిపించేదెవరికి? అంటే ఇదంతా వ్యవస్థ. మనం దేహంలో సక్రియంగా ఉండడం గురించి దేహానికి ఆహారం. స్నానం ఎవరికి చేపిస్తున్నారు? స్నానం చేస్తున్నాం అంటున్నారు. దేహానికి అసలు దేహాన్ని కడగడం, బట్టలు తొడిగించడం అక్కడ పిల్లలకు, ఇక్కడ మనకు. మనది మనం. కనిపిస్తుంది అమ్మగారు అటు ఇటు చూస్తున్నారు. కనిపిస్తుంది ఆచార్య, చేస్తున్నాం కదా. మునిగారు పట్టుకుంటున్నారా? అవునాచార్య. ఇదంతా దేహానికి జరుగుతుంది. అంటే ప్రభాకర్ గారు ఇవాళ ప్రసంగం ఏంటంటే భగవంతుడు శరీరానికి వ్యవస్థ చేస్తున్నాడు. భగవంతుడు ఎందుకు చేస్తాడు? అవసరం మనది కదా. అందుకే మల విసర్జన కావాలన్నప్పుడు దొడ్డికి పోయేది ఎవరు? దేవుడు తీసుకుపోతాడా? మనం చదువుకోవాలి, బడికి ఎవరు తీసుకుపోతాడు? దేవుడు తీసుకుపోతాడా? మనం ఊరికి వెళ్ళాలి, మనకి ఏర్పాట్లు చేసి మనల్ని ఎవరు తీసుకుపోతారు? దేవుడిగా కాదు. దేవుడు కాదు. దేవుడు ఒక వ్యవస్థాపకుడు. మన ఊరికి వెళ్ళాలంటే సర్పంచ్ వచ్చి తీసుకుపోతాడా? ముఖ్యమంత్రి వచ్చి తీసుకుపోతాడా? లేదంటే ప్రధానమంత్రి వచ్చి తీసుకుపోతాడా? వాళ్ళ స్థానంలో వాళ్ళు శాసనం చేస్తుంటారు. మనమే చేయాలి, మనమే వెళ్ళాలి. ఇదే జీవాత్మదే. ఆ వ్యవస్థ చేసేటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ఇదంతా మాయ. ఈ మాయ అర్థమైతే నేను నువ్వు అనేది కూడా అర్థమవుతుంటది. అందుకే భగవంతుడు వ్యక్తి ముంగట వ్యక్తి, ఇంత పెద్ద వయసు వ్యక్తుల, చిన్న పిల్లల స్థితి నుంచి పుట్టినటువంటి పసిగుడ్డు ఎవరి బిడ్డ, ఎవరికి పుట్టారు, అక్కడి నుంచి మొదలుకొని చనిపోయినటువంటి చనిపోయింది, ఎవరు చనిపోయారు, తీసుకెళ్తున్నారు, ఎవరిని తీసుకెళ్తున్నారు? ప్రత్యక్షం కాదు. ఇంటికి వచ్చి తలుపు కొట్టి తలుపు తీసిన తర్వాత చూసి ఎవరు నువ్వు, ఎవరు కనపడకపోతే ఎవరబ్బా తప్పుడైంది, ఎవరు తలుపు కొట్టిన వాళ్ళు ఎవరు? ఈ ఎవరు ఎవరు అనేటువంటిది ప్రత్యక్షాన్ని కాదు, ప్రత్యక్షాన్ని కాదు, కనబడే శరీరంని కాదు, కనబడే రూపాన్ని కాదు, కనబడనిది తత్వం, పరోక్షం. ఇది భగవంతుడు మనకు చెప్తున్నటువంటిది. రామ్ బ్రహ్మచారి గారు నిద్రపోవద్దు, జాగ్రత్తగా వినాలి. ఈయతే యుక్త హస్య హరయ శతాదశేతి. ఈ యొక్క 1, 2, 3, 10 మంది, 100 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది, ఈ సంఖ్యాత్మకంగా ఎవరు వస్తున్నారు? జీవాత్మ. అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ మంది ఎవరు? అమ్మో, ఈ జాతరకు చాలా మంది వచ్చారు. అక్కడ ఉన్న దేవుడు ఒక్కడే, కానీ ఆ జాతరకు వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరు? జీవాత్మలా. ఇంకా అక్కడ చూడండి, దేవుడు ఒక్కడే. ఆ పూజ కోసం ఒకరు చంపబడుతున్నారు, ఇంకొకరు చంపుతున్నారు. కోళ్ళు చస్తున్నాయి కాళికాదేవి గుడిలో. చంపేవాడి శరీరంలో ఉన్నది ఎవరు? చంపబడుతున్నటువంటి ఆ శరీరంలో ఉన్నది ఏమిటి? రెండు ఆత్మలే. ఆత్మనే చంపుతుంది. ఇది జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. అందు గురించి ఈ దేవుడు ఒక్కడే. ఈ యొక్క పశుపక్షి రూపంలో వచ్చినను, బలి ఇవ్వబడుతున్నను, బలి ఇస్తున్నను, ఇచ్చేటువంటి వారు, బలి అయ్యేటువంటి వారు, ఇదంతా జీవాత్మల యొక్క నాటకం. దానికి ఇవాళ పండుగ పేరు మీద వీళ్ళు కర్మ చేస్తున్నారు. భగవంతుడు ఆ కర్మకు ఫలితం ఇచ్చేటప్పుడు అతడు ఒక్కడే ఉంటాడు. ఇక వీళ్ళది ఏది నడవదన్నట్టుగా. ఇప్పుడు పరీక్ష రాసేటప్పుడు మన చేతిలో ఉన్నంత స్వేచ్ఛ ఆ యొక్క రిజల్ట్ వచ్చేటప్పుడు, దాని ప్రతిఫలితాన్ని చెప్పేటప్పుడు మన చేతిలో ఏమన్నా ఉంటుందా? మనము పని చెడగొట్టేటప్పుడు, మంచిగా చేసేటప్పుడు ఉన్నటువంటి మన స్వేచ్ఛ యజమాని దగ్గర పారితోషికం పొందేటప్పుడు ఉంటుందా?
ఉండదు. ఉండదు కదా ఆచార్య, ఉండదు. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. అందుకే ఈ యొక్క కుంటితనం, ఈ గుడ్డితనం, ఈ యొక్క నపుంసకత్వం, గొడ్రాల తత్వం, ఈ యొక్క పశుపక్షి క్రిమి కీటకాల తత్వం, అది అక్కడ భగవంతుడు ఇచ్చేటప్పుడు అది మన ప్రోగ్రెస్ కార్డును చూసిస్తున్నాడు. పిల్లలు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేటువంటి బడి పిల్లలు, కాలేజీ వాళ్ళు సంవత్సరం అంతా తిరిగి అక్కడ ఏం చదివారు అనేటువంటి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులో ఏ నెలలో ఏ నెల పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి, 6 నెలల పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి, సంవత్సర పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి, అన్ని చూసిన తర్వాత వారిని పాస్ ఫెయిల్ చేస్తారా, లేదంటే ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అన్ని చూసినాకనే చేస్తారు ఆచార్య. అదే రూపకంగా కొత్తగా పనిలోకి వచ్చినటువంటి వ్యక్తి అతడు చేసేటువంటి పనితీరుని చూసిన తర్వాత అతడు ఎన్ని రోజులు ఎగనామం పెట్టాడు, ఎన్ని రోజులు వచ్చి పని చెడగొట్టాడు, ఎన్ని రోజులు మంచిగా చేశాడు, బాధ్యతగా చేశాడు, అవన్నీ చూసిన తర్వాత పారితోషికం, ప్రమోషన్ అనేటువంటిది, సస్పెండ్ చేయడం అనేటువంటిది చేస్తారా, లేదంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? అన్ని చూసి చేస్తారు ఆచార్య. అదే రూపకంగా భగవంతుడు సైతం ఈ యొక్క స్త్రీత్వం అనేటువంటిది, నపుంసకత్వం అనేటువంటిది, పురుషత్వం, పశుపక్షి ఈ రూపాలు అనేటువంటి ఊరికే ఇవ్వలేదు, మన కర్మఫలానుసారంగానే ఇచ్చాడు. పట్టుకుంటున్నారా? జయమ్మ గారు ఊరికే చూస్తే ఊరుకునేది లేదు, అన్ని విడమర్చి చెప్పిస్తున్నాడు దేవుడు. మైక్ బంద్ చేసి మాట్లాడుతున్నారు అమ్మగారు. బాలరాజు గారు కెమెరా బంద్ చేసుకుంటే, దేవిదాస్ గారు మాట్లాడడం రాదంటే దేవుడు ఒప్పుకోడు, అన్ని విడమర్చి చెప్పిస్తున్నాడు. అందుగురించి ఈ జాగ్రత్త చెప్పేటప్పుడు అన్ని అర్థం కాకపోతే ప్రశ్నించండి, ముందుకు పోనివద్దు, ఒక్క అడుగు కూడా ముందుకు పోనివద్దు. నేను వెనకబడిపోతున్నాను, నువ్వు ముందుకు ఎట్లా పోతుంటావు అని చెప్పేసి ప్రశ్నించాలి. ప్రశ్నించి విషయాన్ని లోతుగా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ యొక్క జన్మను తరించిపోయేటువంటిది, ఈ భవసాగరాన్ని తరించేటువంటిది అప్పుడు జరుగుతుంటది. అయం వై హరయో అయం వై దశ చ సహస్రాని బహూని చ అనంతాని చ తద్ ఏతద్ బ్రహ్మ అపూర్వం అనపరం అనంతం అబాహ్యం అయం ఆత్మ బ్రహ్మ సర్వానుభూః ఇది అనుశాసనం. ఇప్పుడు మన ఇంట్లో మనం కొట్టుకుంటున్నాము, ఆకలితో అలమటిస్తున్నాము, లేదంటే ఒకరినొకరు చంపుకుంటున్నాము, సర్పంచ్కి ఏమైనా పట్టింపు ఉంటుందా? ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఏమైనా పట్టింపు ఉంటుందా? ఎవరికి ఉండదు. అదే రకంగా మనం ఏ శరీరంలో ఏం చేస్తున్నాం అనేటువంటిది ఇది జీవాత్మలమయమే, పరమాత్మకు వర్తించదు. పరమాత్మ సాక్షిభూతంగా అన్నీ గమనిస్తున్నాడు. తర్వాత పరిణామం ఉంటుంటది, ఎవరు ఏ తప్పు చేశారు, ఎలా చేశారు, ఆ తప్పుకు శిక్షయే ఈ యొక్క కుంటితనం, గుడ్డితనం, మూగతనం, నపుంసకత్వం, ఈ యొక్క వికలాంగత్వం అంతా ఆ యొక్క కర్మఫలమే. అందుకే తిట్టిస్తున్నాడు కూడా, అరే గుడ్డోడా, కళ్ళు కనపడవా నీకు, బుద్ధి లేదా, అన్నం తింటలేవా, నువ్వు మనిషివి కాదా అని తిట్టిస్తున్నాడు. అంటే నీ కర్మ పట్ల నువ్వు సావధానంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్త పనికిరాదు, ఆచితూచి అడుగు వేయాలి, ఆలోచించి మాట్లాడాలి, తొందరపడకూడదు అనేటువంటిది అభిప్రాయం. ఇది చెబితే వినని వాళ్లకు అర్థం కాని రోగాల ద్వారా మంచాన పడుకోబెట్టి అన్ని అనుభవింపజేస్తుంటాడు. దీనికే హిందీలో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే సమజ్దార్కు ఇషారా కాఫీయే, బుద్ధిమంతునికి ఒక సంకేతమే పర్యాప్తం. ఈ శిక్షించే విధానం ఏంటంటే వారిని శిక్షించట్లేదు, వారిని శిక్షించే వైవిధ్యంతో ఇతరులను సవరించడం. బడిలో
అధ్యాపకుడు తప్పు చేసిన వాళ్ళని కొట్టడం లేదు. ఈ తప్పు చేసే వాళ్ళని కొడుతున్నట్టుగా చూపిస్తూ ఇతరులను తప్పు చేయకండి అని హెచ్చరిస్తున్నాడు. పోలీసులు పట్టుకుపోయి వారిని జైల్లో పెట్టడం, కోర్టులో విచారించడం, వాళ్లకు ఉరిశిక్ష ఇట్లా వేయడం, అది వారికి జరగట్లేదు. వారిని నిమిత్తకంగా చూపిస్తూ మిగతా వారిని హెచ్చరించడం ఇది. అర్థమవుతుందా? వారికి కూడా భయం అది అట్లా చేస్తారని. ఇంకా ఇరాన్ ఇరాక్ లో ఏంటంటే శిక్ష విధానం, ఎవరైనా శిక్షిస్తుంటే పక్క నుంచి పోతే, చూడకుండా పోతే మళ్ళీ వాళ్ళని పట్టుకొని కూడా శిక్షిస్తారు. నువ్వెందుకు చూడలేదు, నువ్వెందుకు నిలబడలేదు అక్కడ అంటే, ఎక్కడైతే ఈ శాసనీయ వ్యవస్థ సుదృఢంగా ఉంటుంటుందో అక్కడ ప్రజలు సావధానంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు అనేటువంటిది రహస్యం. సమయం చాలా అతీతమైపోయింది. ఈ బ్రాహ్మణం కూడా అయిపోయింది. రేపటి నుంచి 6వ బ్రాహ్మణం నడుస్తుంటుంటది. ఇదంతా సాక్షిభూతంగా పరమాత్మ చూస్తున్నాడు. జీవాత్మయే అన్నింటిలో శిక్షలు అనుభవించేటువంటిది, ఆనందం అనుభవించేటువంటిది ఈ యొక్క వ్యవస్థ జరుగుతూ ఉంది. ఈ యొక్క కంప్యూటర్ సహకరించట్లేదు, కొద్దిగా మధ్య మధ్యలో విఘ్నం వస్తున్నది. అది మరి ఎప్పుడు భగవంతుడు ఏ రకంగా వ్యవస్థ చేస్తాడో చూడాలి. దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుష్పమ్మ గారు విషయాన్ని పట్టుకుంటున్నారా? మీరు పిల్లలకు చెప్తున్నారు, మీ యొక్క తరగతులు అంత గోల అవుతుంది. మీ ఒకరోజు ఫోన్ చేస్తే అట్లా వినపడుతుంది. గోల ఎందుకు అవుతున్నది అంటే అధ్యాపకులు అజాగ్రత్తలో ఉన్నారు అనేటువంటిది. ఓ నమస్తే. ఇవాళ బుధవారం ఎవరిది సంధ్యోపాసన? నేను వరలక్ష్మి. నేను వరలక్ష్మి అంట, చెప్పండి. నేను అందుకే వరలక్ష్మి అంటున్నాను ఆచార్య. మళ్ళీ సరే మంచిది, చెప్పండి. సంధ్యోపాసన చేయించి. నమస్కారం. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము, ఆత్మని పరిష్కరించి పరమాత్మ వైపు వెళ్ళడానికి మార్గం. ఓం నమస్తే స్వాహ. అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం విశోఫలం ఓం కరతలకరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం సా విద్యా తపస్సోధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్దిస్వశ్యమిషతో వసి సూర్యాచంద్రమసో జాతాయత పూర్వమకల్పయతు దివించ పృథివీంచాంతరిక్షమధు స్వః
ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ప్రదీచీదిక్వరుణోధిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఉదీచీ దిక్కు శోభోధిపతిః స్వజో రక్షితాసినే ఋషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వరషమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నేః ఆప్రభ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సుతశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం వద్వయం తమసస్వరీశ్వః వత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ఈ రెండో ప్రకరణంలో ముందుకు పోతారు. అసఫల జీవితంలో మళ్ళీ ప్రాయశ్చిత్తాహుతి మంత్రము, మళ్ళీ సన్నోదేవి. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు హస్తేమ శరదశ్యతం జీవేమ శరదశ్యదగం శృణయామ శరదశ్యతం బ్రభ్రమామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం బోహ్యచ్చ శరదశ్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వరా, నీ అనంత కృపచేతనం మేము చేసిన ఈ జపపాసనాది కర్మముల ద్వారమైన ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ
ఓం షన్నో దేవీరభీష్టయా భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తాచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్కారం. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఆ విషయాలు ఆత్మకి పరమాత్మ శాంతి పాఠం చెప్పండి. శాంతంతరిక్షం శాంతి వనస్పతియా శాంతిష్టే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమో.